150కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు సినీ చరిత్రలో లెజెండ్లా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇప్పటికీ ఎప్పటికీ థియేటర్లో అయినా టీవీలో అయినా ఓటీటీలో అయినా ట్రెండింగ్లో ఉండాల్సిందే. అందుకు పెద్ద ఎగ్జాంపుల్ మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన ఓటీటీలో దుమ్ము రేపుతున్న మనశంకర వరప్రసాద్ సినిమానే. ఈ సినిమాలో వింటేజ్ చిరుని చూపించి అసలు మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు దర్శకుడు అనిల్ రావుపుడి. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ఆయన సినిమాల్లో మాస్ ఇమేజ్ ను మాత్రమే హైలైట్ గా చేశారు. కానీ చిరు అంటే నటుడిగా ఆ ఒక్క ఎలిమెంటే కాదు, కామెడీ, ఎమోషనల్ డెప్త్, ఇంకా యాంగర్ కూడా అదే లెవెల్లో చూపిస్తాడు. అలాంటి సినిమాలు మనం చాలా చూసాం కదా. అందుకే ఈ లోటును పూరించాలనే ఉద్దేశంతోనే చిరంజీవి తన రాబోయే చిత్రాల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి నట విశ్వరూపాన్ని మళ్లీ చూడవచ్చని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఆపద్బాంధవుడు చిత్రంలో శివలింగాన్ని చేత్తో ఎత్తుకొని ఆయన చూపించిన గాఢమైన భావోద్వేగ నటనను గుర్తు చేసేలా ఓ శక్తివంతమైన సీక్వెన్స్ ఈ సినిమాలో ఉండబోతుందని దర్శకుడు వెల్లడించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అలాంటి నటనను మళ్లీ పెద్ద తెరపై చూడడం ఫ్యాన్స్ కి నిజంగా పండుగ లాంటి అనుభూతి కానుంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో చిరంజీవి మరో ఇండస్ట్రీ హిట్ సాధించినప్పటికీ విశ్వంభర సినిమా దీనికి ముందే రిలీజ్ అవ్వాల్సింది. కానీ లేట్ అయినా పర్లేదు, పర్ఫెక్ట్ గా థియేటర్లోకి రావాలని ఇటు చిరు, అటు డైరెక్టర్, ఇంకా ప్రొడ్యూసర్స్ కూడా విఎఫ్ఎక్స్ కోసం చాలా టైం ఇస్తున్నారు. సో మనశంకర వరప్రసాద్ సినిమా హిట్ అయింది కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి తప్ప తగ్గలేదు. ఈ నేపథ్యంలో నిర్మాత, పంపిణీదారు ధీరజ్ మొగిలినేని తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విశ్వంభరపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టైటిల్ కార్డ్స్ నుండే ఈ సినిమా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందని, ఇటీవల తాను చూసిన ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ట్రైలర్ యూట్యూబ్లో విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుందని, సినిమాలోని అసలు కథను చాలా వరకు గోప్యంగా ఉంచాలని చెప్పారు. ట్రైలర్ చూసినప్పుడు తనకు హై వోల్టేజ్ అనుభూతి కలిగిందని ఆయన వ్యాఖ్యానించడం సినిమా చుట్టూ ఉన్న బజ్ ను మరింత పెంచింది. అదే సమయంలో ఈ ఏడాదిలో విశ్వంభరతో పాటు శర్వానంద్ నటిస్తున్న మరో బైకర్ నేపథ్య చిత్రం కూడా నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ కు ఉన్నత స్థాయిని తీసుకువెళ్తాయని ధీరజ్ అభిప్రాయపడ్డారు. అయితే విశ్వంభరను తాను పంపిణీ చేయడం లేదని, అలాంటి భారీ స్థాయి మార్కెట్ ను నిర్వహించాలంటే తనలాంటి వారు మరికొందరు కావాల్సి ఉంటుందని చెప్పడం ఈ ప్రాజెక్టు విస్తృతిని సూచిస్తోంది. ప్రస్తుతం లభిస్తున్న సమాచారం ప్రకారం విశ్వంభర ట్రైలర్ మార్చి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మెగాస్టార్ అభిమానులకు అది నిజమైన పండుగగా మారటం ఖాయం. ఎన్నో సంవత్సరాల తర్వాత చిరంజీవి నటుడిగా ఫుల్ ఎనర్జీతో చూపించే చిత్రం ఇదే అవుతుందనే ఆశలు అభిమానులు గట్టిగా వినిపిస్తున్నాయి.